కుమార్ బైబిల్ అనాలిసిస్ ఛానల్‌కి వచ్చేసిన మీకందరికీ దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనం బైబిల్ స్టడీలో భాగంగా ఆదికాండము 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మీరు గనుక మొట్టమొదటిసారి మా ఛానల్‌కి వచ్చినట్లయితే మీరు కూడా ఈ బైబిల్ స్టడీలో భాగం కావాలి అని అనుకుంటే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి. మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోము. ఆదికాండము 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మొత్తము మనకు చూస్తున్నట్లయితే 25 వచనాలు ఉంది. 25 వచనాల్లో మొదటి 4 వచనాలు దేవుని యొక్క కష్టాన్ని సూచిస్తుంది. దేవుడు 6 దినాల లోపల సృష్టిని ఎలా పూర్తి చేశాడు, చేసిన తర్వాత ఆయన విశ్రమించాడు అని చెప్పేసి రాయబడు. నిజంగా నోటి మాటతో సృష్టిని చేయగల దేవునికి విశ్రాంతి అవసరమా? ఒకసారి ఆలోచించండి. దేవునికి విశ్రాంతి అవసరం. ఒక దగ్గర రాయబడి ఉంటుంది మరొక అధ్యాయంలో, మరొక గ్రంథంలో, దేవుడు నరుడు కాడు అలసిపోవడానికి అని. మరి ఇక్కడ ఎందుకు విశ్రమించారు? అలసిపోయే వాళ్ళకే కదా విశ్రాంతి అవసరం. మరి దేవుడు అక్కడ ఎందుకు అలసిపోవడం రాయబడింది, ఇక్కడ ఎందుకు విశ్రమించాలని రాయబడింది? ఇక్కడ కేవలం విశ్రమించడం రాయబడిందంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు అని తెలియజేసే వచనమే అది. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కేవలం నోటి మాటతో సృష్టించగల దేవుడు విశ్రమించాడు అంటే ఈ భూమిని చేయడానికి, లేదంటే నీకు అందమైన బహుమతిగా ఈ సృష్టిని ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు అనేది ఆ వచనాలు తెలియజేస్తున్నాడు. ఒక తండ్రి తన కొడుకు ఒక అందమైన బహుమతిని ఇవ్వడం కోసం, తన కొడుకును సర్ప్రైజ్ చేయడం కోసం తండ్రి కొడుకు తెలియకుండా ఎంతగానో కష్టపడి ఆ బాధను కనిపించకుండా నవ్వుతూ తీసుకొచ్చి బహుమతిని తన కొడుకు ఇస్తాడు. అదేవిధంగా మన పరలోకపు తండ్రి అయిన దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే తాను విశ్రమించాలని చెప్తున్నాడు. అంటే నీకు ఈ అందమైన సృష్టిని బహుమతిగా ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో, నువ్వు పుట్టక ముందే ఈ సృష్టిని నీ చేతిలో పెట్టడానికి, పచ్చటి ప్రకృతిని కానీ, సముద్రాన్ని కానీ, గాలిని కానీ, ఈ ఆహారాన్ని కానీ నీకు ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు అనేది ఆ వచనాలు తెలియజేస్తుంది. మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 6వ దినంలోగా సృష్టిని చేశాడని రాయబడింది. మరియు సృష్టిని చేసిన తర్వాత ఆయన విశ్రమించాడు అని రాయబడింది. అంటే విశ్రమించేంతగా నీ కోసం కష్టపడ్డాడు ఈ సృష్టిని చేయడానికి. అంటే దేవుడు నీ కోసం ఎంత ప్రేమించాడు, నిన్ను ఎంతగా దేవుడు స్వీకరించాడు అనేది నువ్వు ఒకసారి ఆ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట. దేవుని యొక్క మనసు ఏంటనేది అక్కడ తెలుస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చదవండి. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినంన విశ్రమించాడంట దేవుడు. విశ్రమించేంతగా నీ కోసం కష్టపడ్డాడు అని ఆ మొదటి 4 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత 4వ వచనం నుంచి 17వ వచనం వరకు మనకు మొట్టమొదటగా భూమి మీద చెట్లు ఎలా మొలిచాయి, చెట్లను ఎలా మొలిపించాడని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అది తర్వాత ఏం చేశాడు? ఆదాముని చేశాడు. ఆదాముని ఏం చేశాడు? నీలమంటి నుంచి తీసి ఆదాముని తయారు చేశాడు. నీలమన్ను అంటే మన భూమి మీద ఉండే మన్నే. కొంతమంది భూమి లోపల పొరలోని మన్ను అంటారు. మేబీ ఎక్కడైనా కావచ్చు, కానీ మొత్తానికి అయితే భూమి మీద మట్టే. దాని గురించి పెద్దగా తీవ్రంగా ఆలోచించాల్సినంత అవసరం లేదు. లేదంటే మనకు తెలిసినంత వరకు ఇంతే. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, పర్లేదు. నీలమంటి నుంచి ఏం చేశాడంటే తీసి ఒక బొమ్మను తయారు చేసి వారి నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదాడంట. అంటే మన చిన్నపిల్లలు బుడగలు ఊపుతారు చూసారా, అలాగా మన ముక్కులో గాలి దేవుడు ఊదితే అప్పుడు మనము మనుషులమయ్యామన్నమాట. అంటే ఈ గాలి ఊదక ముందు ఎవరిలో ఉంది? ఈ గాలి దేవునిలోనే ఉంది. అంటే నీలో వచ్చిన ఆత్మ దేవుని యొక్క ఆత్మ. అంటే దేవుడే నీ లోపల నివసిస్తున్నాడు అనమాట. అంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలి అనేది అక్కడ మనకు చదువుతుంటే అర్థమవుతుంది అనమాట. మనలో ఉండే ఆత్మ ఎవరి ఆత్మ? అది దేవుని యొక్క ఆత్మ. నీ లోపలికి రాకముందు, ఆదాములోనికి రాకముందు అది దేవునిలో ఉండేదని అక్కడ తెలియజేస్తుంది. 7వ వచనంలో వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా, అంటే ఊదనకు ముందు ఎవరిలో ఉంది ఆ ఆత్మ? ఎవరిలో ఉంది ఆ గాలి? దేవునిలో ఉంది. దేవునిలో ఉన్న గాలి లేదంటే ఆత్మ అది ఆదాములోకి ప్రవేశించింది. అంటే నువ్వు పుట్టక ముందు దేవునిలోనే ఉన్నావు అన్నమాట. అంటే పుట్టక ముందు ఆదాము కూడా దేవునిలోనే ఉన్నాడు. అంటే దేవుడే నీ లోపల నివసిస్తున్నాడని ఆ యొక్క వచనం తెలియజేస్తుంది. ఆ తర్వాత ఏం చేశాడంట? ఆదాముని చేసిన తర్వాత ఏదెన్‌లో ఒక తోట వేసి, అంటే మన భూమి మీద ఉన్న ఏదైనా ఇది యాక్చువల్‌గా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జలప్రళయం తర్వాత అన్నీ కొట్టుకుపోయాయి, కానీ అంతకు ముందు పరిస్థితి ఇది తూర్పున ఈజిప్ట్, టర్కీ ఆ ప్రాంతంలో ఉందని ఈ మధ్య కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇక అది ఇంకా పరిశీలనలో ఉంది. మేబీ ఎక్కడైనా సరే అది భూమి మీదే. అదైతే మాత్రం కన్ఫర్మే. భూమి మీద ఏం చేశాడంటే ఒక తోట వేసి దాంట్లో పెట్టాడంట ఆదాము. చేశాడు కదా! చేసిన తర్వాత ఆదాముని అందులో పెట్టాడు. ఆదాముని అందులో పెట్టిన తర్వాత 2 చెట్లు పెట్టాడు. 2 చెట్లు, నేను ఇంతకుముందు వరకు ఒక చెట్టే అనుకున్నా, కాదు 2 చెట్లు. 2 చెట్లలో ఒకటి జీవవృక్షము, ఇంకొకటి మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షం. ఈ జీవవృక్షాన్ని తింటే ఏం జరుగుతుందంటే మనిషి చనిపోడనమాట. నిరంతరం బతికే ఉంటాడు.
అండ్ మంచి చెడులు తెలియని విషయం తింటే ఏమైందంటే అతనికి మంచి చెడు ఏంటనేది తెలుస్తుంది అనమాట. అంటే అంతకుముందు వరకు మంచి చెడు తెలీదా అంటే తెలీదనే చెప్పాలి. యాక్చువల్‌గా ఆదాముకు మంచి చెడు తెలీదా అంటే తెలీదనే చెప్పాలి. చాలా మంది ఇక్కడ ఒక ప్రశ్న రైజ్ చేస్తారు. అదేంటంటే ఆదాము పండు తింటాడని ముందే దేవునికి తెలుసు కదండీ! మరి అట్లాంటప్పుడు ఆ చెట్టును వేయడం ఎందుకండి? చెట్టు ఏయకపోతే అసలు ఈ గొడవే లేదు గదా! మనుషులకి పాపమే లేదు గదా! మనుషులకు ఈ గొడవే లేదు గదా! అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నిస్తుంటారు. కానీ నిజానికి ఇక్కడ ఆలోచించండి. ఆహ్, టెస్ట్ పెట్టకపోతే ఆదాము సంపూర్ణ మానవుడు అవుతాడా? ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఏ జాబ్ రావాలన్నా, ఏది చేయాలన్నా సరే మనిషికి టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. టెస్ట్ లేకుండా ఎవరైనా పోలీస్ జాబ్ తీసుకుంటారా? లేదంటే టెస్ట్ లేకుండా నిన్నెవరైనా ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారా? లేదంటే ఒక ఇంటర్వ్యూకెళ్తే, ఒక జాబ్‌కెళ్తే నీకు టెస్ట్ పెట్టకుండా ఉంటారా? నీవు ఆ టెస్ట్‌లో కరెక్ట్‌గా పాస్ అవ్వగలవా లేదా? వాళ్ళు పెట్టిన పరీక్షకు నిలబడగలవా లేదా? నీకు ఇచ్చిన సీటుకు నువ్వు న్యాయం చేయాలంటే నువ్వు ఆ టెస్ట్‌లో నిలబడాలి. అంటే ఆదామును కూడా దేవుడు ఏమనుకున్నాడంటే సర్వ స్వతంత్రునిగా చేయాలనుకున్నాడు. అంటే అతనికి పాపం చేయడానికి కూడా అధికారం ఉంది. తనకే కాదు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి మంచి చేయాలన్నా, దేవుని దగ్గరికి రావాలన్నా, లేదంటే దేవునికి దూరంగా వెళ్ళాలన్నా, తప్పు చేయాలన్నా కూడా సంపూర్ణ అధికారాన్ని ఇచ్చాడు. ఒకవేళ అలా ఇవ్వకపోయుంటే దేవుడు తప్పు చేసిన వాడవుతాడు. ఎందుకంటే మనం కూడా భూమి మీద అన్ని జంతువుల్లాగే ఒక జంతువులాగా మిగిలిపోయే వాళ్ళమేమో. మనకు అంత స్వేచ్ఛ లేకపోయేది. ఇప్పుడు నిజంగా జంతువులకు ఆ స్వేచ్ఛ లేదు. మనుషులు చేసిన తప్పులన్నీ జంతువులు చేయగలవా? చేయలేవు. మనిషి ఆలోచించినట్టు జంతువులు ఆలోచించగలవా? ఆలోచించలేవు. నీకు ఆలోచన ఇవ్వడమే దేవుడు చేసిన తప్పా? దేవుడు చిత్తివేయడం తప్పు కాదు గానీ, దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు చూడు, అది తప్పు అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. యాక్చువల్‌గా నిజంగా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు ఏది చేసినా మనస్ఫూర్తిగా ఆస్వాదించి చేయాలని చెప్పేసి దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. అంటే దాని అర్థం తప్పు చేయమని కాదు కానీ, తప్పు చేయకుండా కూడా దాన్ని తెలుసుకోవచ్చు. కానీ తప్పు చేసే తెలుసుకోవాలన్న అర్థం ఏం లేదు. దేవుడు ఈ చెట్టును వేసి మంచి పని చేశాడు యాక్చువల్‌గా. దేవుడు చెట్టు వేయకపోతే ఆదాం యొక్క ఏమంటారు మన మనుషుల యొక్క నిజ స్వభావం ఏంటనేది తెలియకపోయేది. మనం కూడా ఒక జంతువులాగా, ఒక రోబోట్‌లాగా ఏమంటారు సృష్టిలో అన్ని పదార్థాల్లాగా ఒక పదార్థంలాగా మిగిలిపోయేది. మనం దేవుని కుమారులం కాము. దేవుని కుమారుడు కాబట్టే నీకు స్వేచ్ఛ ఉన్నది. దేవుని కుమారుడు కాబట్టే నీకు తప్పు చేయడానికి అధికారం ఉన్నది. తప్పు చేయడానికి అధికారం ఉన్నా, తప్పు చేయకుండా ఉండడం కోసమే దేవుడు చెట్టు వేశాడు. దేవుడు జస్ట్ నీ పరీక్ష కోసం, నీ టెస్ట్ కోసమే చెట్టు వేశాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే చెట్టు వేశాడండి. నిన్ను ప్రేమించకపోతే చెట్టు వేయాల్సిన అవసరం లేదు. అన్ని జంతువుల్లో ఒక జంతువులాగా నువ్వు కూడా సృష్టిలో మిగిలిపోయేవాడు. ప్రేమించాడు కాబట్టే చెట్టు వేశాడు. దేవుడు చెట్టు వేయడం అనేది తప్పు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. యాక్చువల్‌గా దేవుడు చెట్టు వేయడం అనేది నిన్ను ప్రేమించాడు కాబట్టే, నువ్వు దేవుని కుమారుడు కాబట్టే నీకు అన్నిటి మీద సర్వ హక్కులు ఉండాలి. తప్పు మీద కూడా నీకు సర్వ హక్కులు ఉండాలి. ఉన్నా కూడా నువ్వు చేయకూడదు అని చెప్పడానికే దేవుడు చెట్టు వేశాడన్నమాట. ఇక్కడ ఆ విధంగా మనం ఆ క్వెషన్‌కి ఆన్సర్‌ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏమైంది ఆ తోటని నడపడానికి 4 నదులు ఒక నది నుంచి 4 పాయలై 4 నదులు ఎళ్ళాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ 4 నదుల పేర్లు మనకందరికీ తెలుసు. మొదటి దాని పేరు పీషోను. రెండవ దాని పేరు గీహోను. మూడవది ఏంటి యూఫ్రటీస్. నాలుగవ నది యూఫ్రటీస్. మూడవ దాని పేరు హిద్దెకెల్. ఈ 4 నదులు ఇప్పుడు ప్రెజెంట్ భూమి మీద కూడా ఉన్నాయి. మరి చూసుకోండి దేవుడు ఎంత పకడ్బందీగా, ఎంత చారిత్రాత్మక నేపథ్యంతో రాయించాడు. చేశాడో ఆ తర్వాత దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇందాక మనం దాని గురించే చదివాము. నువ్వు ఎప్పుడైతే ఈ మంచి చెట్ల వృక్ష ఫలాలు తింటావో ఆ రోజు చచ్చిపోతావని చెప్పేసి దేవుడు ఆదాముతో చెప్పాడు. ఆదాము కూడా ఆ మాటను విని ఉన్నాడు చాలా సంవత్సరాలు. ఆ తర్వాత ఆదాము భూజంతువులందరికీ పేరు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటాడు. ఇంతకీ నరుడు ఒంటరిగా ఉండటం ఎందుకు మంచిది కాదు? ఇక్కడ దేన్ని అర్థంతో చెప్తున్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు మరి నాకైతే మాత్రము సంపూర్తిగా అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. దీని యొక్క అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా జీవించకూడదని స్పష్టంగా చెప్తుందన్నమాట. మనిషి ఇప్పుడు ఉన్న సమాజంలో కూడా అంటే దాని అర్థము లోకస్తులతో కలిసిపోమని కాదు కానీ ఎవరైతే దేవుని వాక్యం కోసం బతుకుతారో, లేదంటే ఎవరైతే మంచి పనుల కోసం నిలబడతారో, ఎవరైతే సమాజంలో మంచిగా బతకడానికి ట్రై చేస్తుంటారో వాళ్ళతో కలిసి ఉండండి. మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోండి. దేవుని వాక్యం కోసం పాటుపడే వాళ్ళతోని కలిసి ఉండండి. లేదంటే మంచి పనులు చేస్తూ, లేదంటే దేవుని వాక్యంలో ధ్యానం గడుపుతూ ఉండండి తప్ప ఒంటరిగా మాత్రం ఉండకండి అనేది దాని యొక్క అర్థం అన్నమాట. ఆ విధంగా నరుడు ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కాదని చెప్పేసి ఇక్కడ వాక్యాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత మనం చదువుకున్నట్లయితే దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి ఆదాంలో నుంచి హవ్వను బయటికి తీస్తాడు. హవ్వను బయటికి తీసి హవ్వను తీసుకొని వచ్చి ఆదాం ముందర నిలబెడతాడు. ఈ సందర్భం అంతా మనకు తెలిసిందే. ఆదాము హవ్వను గుర్తుపట్టి ఈమె నాలో నుంచి తీయబడింది. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము. ఈమె నరునిలో నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడుతుంది అని చెప్పేసి ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తల్లాగా మంచిగా కలిసి ఉంటారు. తల్లిదండ్రులని ఇచ్చి
భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరమై ఉంటారని చెప్పేసి అక్కడ వచనం కూడా తెలియజేస్తుంది. ఆ విధంగా ఆ దేవుడు 2వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ 2వ అధ్యాయం యొక్క విశ్లేషణ. ఇందులో నేనేమైనా తప్పులు చెప్పుంటే దయచేసి దాంటిని సరిచేయడానికి ప్రయత్నించండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్‌లలో తెలియచేయండి. ప్రభు చిత్తమైతే 3వ అధ్యాయం విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం.